వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా జగన్ని జైలు పాలు చేయాలి. ఇది టీడీపీలోని ఒక సెక్షన్ దృఢమైనటువంటి కోరిక. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాంటి వాళ్ళు కూడా చట్టం ప్రకారంగా అంతిమ లబ్ధిదారుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా శిక్ష తప్పదు, చట్టపరమైనటువంటి రీతిలో దర్యాప్తు చేసి ఇందులో ఎవరిని కూడా మినహాయించకుండా చర్యలుంటాయి అనే రీతిలో చెప్పుకొస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్లో నమోదు చేసినటువంటి తరుణంలో ఆయన్ని అరెస్టు చేసేందుకు పూనుకుంటారా? ఇలాంటి ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే దాని పరిణామం, దాని ఫలితం ఏ రీతిన ఉంటుంది అన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరెస్ట్ అయినటువంటి నాయకులకి జనాల్లో సానుభూతి కనిపిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్లో అరెస్టుకు ముందు ఆయన ఇమేజ్ ఒక లెక్క, ఆయన అరెస్ట్ అయ్యి రాను జైల్లో ఉన్నన్ని రోజులు పెరుగుతున్నటువంటి సానుభూతి మరో లెక్క అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని విశ్లేషించినటువంటి వాళ్ళందరూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు లాంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి జైలు పాలు చేయడాన్ని జనం ఏమాత్రం సహించలేదు. కక్షపూరితంగా ఇలాంటి ప్రయత్నం చేశారు అని జనం నమ్మారు. కావాలని ఉద్దేశపూర్వకంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుని ఇరికించి అరెస్ట్ చేశారు అనే అభిప్రాయం జనాల్లో బలపడిందన్నట్టుగా ఎన్నికల ఫలితాలు కూడా చాటి చెప్పాయి. మరి ఇలాంటి తరుణంలో చంద్రబాబు కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తారా? జగన్మోహన్ రెడ్డిని కూడా జైలుకు పంపించి తన పార్టీలో కొందరి కాంక్ష తీర్చడం కోసం, కొందరి పట్టుదల నెరవేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డిని కూడా జైలు పాలు చేసి అతనికి కూడా జనాల్లో కొత్త సానుభూతి, ఆదరణ పెరిగేదానికి అవకాశం కల్పిస్తారా అనే అనుమానం చాలామందిలో ఉంది. వాస్తవానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఆదరణ పెరుగుతోంది. అనేక వర్గాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనే బాగుంది అనే అంచనాకు వస్తున్నారు. అది స్వయంగా చంద్రబాబు ప్రభుత్వం చేయించుకుంటున్నటువంటి సర్వేల్లో కూడా తేటతెల్లమవుతోంది. సామాన్యులకి ఈ ప్రభుత్వంలో పథకాలు అందడం లేదని, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి కనీసం పిఆర్సీ, ఐఆర్ వంటి ఊసే లేదని, రైతాంగానికి పంటల గిట్టుబాటు ధర లేదని, మహిళలకి ప్రభుత్వం ద్వారా లభించే ఎటువంటి ఫలితం అందడం లేదని, ఇలా ఏ వర్గం చూసుకున్నా ఇప్పుడు ప్రభుత్వ తీరు పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి వైపు చూసే పరిస్థితి వచ్చేస్తోంది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి మరింత ఆదరణ పెంచడం కోసం, ఆయన పార్టీకి మరికొంత సానుకూలత సృష్టించే ప్రయత్నానికి చంద్రబాబు ఒడిగడతారా అనే సందేహం ఒకవైపు వినిపిస్తోంది. దీనికి తోడుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతి ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండా, అక్కడి నుంచి అనుమతి రాకుండా చంద్రబాబు అడుగు వేయగలిగే అవకాశం కూడా ఏ కోసాన లేదు. మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు అందుకు అంగీకరిస్తారా? అలాంటి నిర్ణయానికి దోహదపడతారా? జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేదానికి అనుమతి ఇవ్వడం ద్వారా గతంలో కాంగ్రెస్ మాదిరిగానే ఇప్పుడు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యే పరిస్థితిని కొని తెచ్చుకుంటుందా? ఇలాంటి సందేహాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లకుండా బీజేపీకి అంతో ఇంతో లాయల్గా కొనసాగడానికి ప్రధానమైనటువంటి కారణం తనను కాంగ్రెస్ పార్టీ జైలు పాలు చేసింది అనేటువంటి అభిప్రాయం ప్రబలంగా ఉండడమే. మరి అలాంటి తరుణంలో అప్పటి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇప్పుడు బీజేపీ కూడా అదే రీతిలో జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసేందుకు అంగీకరిస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ధోరణి ఎట్టా ఉంటుంది, ఏ రీతిన సాగుతారు? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి అనేక చిక్కుముడులు ఉన్నటువంటి ఈ కేసులో చంద్రబాబు ఏ రీతిన అడుగులేస్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. అన్ని రకాలుగాను జగన్ ప్రయోజనాలకి మేలు చేసేలా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారా? లేకుంటే ఆచితూసి ఈ కేసుని ఇదే రీతిలో నడుపుతూ జగన్మోహన్ రెడ్డిని బెదిరించేదానికి, ఆ ప్రభుత్వంలో అధిష్టానాన్ని కట్టడి చేసేదానికి ఉపయోగించుకుంటారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. చంద్రబాబు ధోరణి చూసినా, చంద్రబాబు తన సహజ నైజాన్ని గమనించినా ఇలాంటి కేసుల్లో దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చెయ్యబోరు. ఎందుకంటే ఈ లిక్కర్ కేసు నిజంగా
నిరూపించగలిగే పరిస్థితి అయితే ఇప్పటి వరకు లేదు. సిట్ కూడా ఇంతకాలం పాటు దర్యాప్తు సాగిస్తున్న, దాదాపు 300 రోజులుగా ఈ కేసులో విచారణ నడుపుతున్న ఎటువంటి స్పష్టమైన ఆధారాలు కనుగొనలేకపోయింది. ఆధారాలు లేనటువంటి కేసులో కావాలని ఇరికిస్తే ఆ తర్వాత క్లీన్ చిట్ దక్కినా, లేకుంటే ఈ కేసులో పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని నిర్బంధించలేకపోయినా అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నది చంద్రబాబుకి బాగా తెలుసు. కాబట్టి అలాంటి సాహసానికి చంద్రబాబు స్వతహాగా పూనుకునే అవకాశం లేదు. నారా లోకేష్ లేక ఇతర టీడీపీ నేతలు ఒత్తిడి పెట్టినప్పటికీ అలాంటి ప్రయత్నానికి దిగితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసే పరిస్థితి వస్తుందన్నదే చాలామంది అంచనా. మరి దానికి అనుగుణంగా చంద్రబాబు ముందుకెళ్తారా, లేకుంటే ఈ కేసుని ఇట్ట నాంచుతూ మిథున్ రెడ్డి లేకుంటే చెవిరెడ్డి ఇలాంటి వాళ్ళతోనే సరిపెట్టేసుకుంటారా? ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారబోతున్నటువంటి అంశం.